హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నా కిచెన్లో వేడి వేడి రాగి సంగటి, ఆకుకూర పప్పు. ఆకుకూర అంటే ఆషామాషి ఆకుకూర కాదండి, స్పెషల్ అండి, ఏకదమ్ స్పెషల్ ఆకుకూర. మాకు కడప సైడ్ ఇది అంటు మామిడి అంటారు, అటిక మామిడి అంటారు, లేకపోతే పునర్నవ అంటారు, గలిజేరు అందరికి తెలిసే ఉంటుంది. ఇంగ్లీష్లో హాగ్వీడ్ అని అంటారండి. పేరు ఏదైనా కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది. మోస్ట్లీ నార్మల్గా మనకు పంట పొలాల్లో ఎక్కువగా ఉంటాయి ఇవి. ఫ్రీగా విలేజెస్లో అయితే ఫ్రీగానే ఇచ్చేస్తారు. మనకు ఇక్కడ సిటీస్లో మనకు అలా ఉండదు కాబట్టి ఒక చిన్న కట్ట నార్మల్గా ఇది 5 రూపీస్కి అలా వస్తుందండి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. దీనికి అమేజింగ్ కాంబినేషన్ చింత చిగురండి. అసలు సూపర్బ్‌గా మాటలు ఏముండవు. రాగి సంగటి, వేడి వేడి రాగి సంగటి, నెయ్యి, ఈ పప్పుతో అసలు అద్భుతమండి కాంబినేషను. చూడండి, మీకు చూపిస్తాను ఒకసారి దగ్గరగా. కాస్త మెరుస్తూ మందంగా ఉంటాయి ఆకులు. ఇలా చిన్న చిన్న లేత కాడలున్నా కానీ వేసేసుకోవచ్చు. ఇందులో మనకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లివర్‌కి స్పెషల్‌గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది. ఆ తర్వాత పెరాలసిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంటారు. వైటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. మాగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఆ తర్వాత బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. ఇంకా చింత చిగురు అంటేనే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఐ సైట్ కూడా చాలా మంచిదండి. చూడండి, లేదా చింత చిగురు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలాంటిదే నేను పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను. ఇది కూడా ఫ్రెష్‌గా ఉండాలి, ఆకుకూర కూడా ఫ్రెష్‌గా ఉండాలి. లేత కాడలున్నా వేసుకోవచ్చు. ఇన్ కేసు చింత చిగురు లేదంటే పచ్చి మామిడికాయతో ఇంకా బాగుంటుందండి. ఏదైనా కానీ అటిక మామిడి, తర్వాత చింత చిగురు, లేదా అంటు మామిడి, లేదా పచ్చి మామిడికాయ, ఏదైనా కానీ చాలా బాగుంటుంది. పప్పు నార్మల్గా ఇది 150 గ్రామ్స్ తీసుకున్నాను నేను. చక్కగా వాష్ చేసిన తర్వాత నానబెట్టేసుకోండి కాసేపు. చక్కగా ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇది మెజర్మెంట్స్ అంటూ ఏం కరెక్ట్గా అలానే ఉండాలని ఏం లేదండి. నేనైతే ఇది అంటు మామిడాకు 2 కట్టలు తీసుకున్నాను, పెద్ద కట్టలు. ఇవి లేత కాడలు వేసుకోవచ్చు. కాస్త మెరుస్తూ ఉంటుందండి ఆకు. ఇందులో మనకు 2 టైప్స్ దొరుకుతాయన్నమాట. కాస్త రెడ్డిష్గా ఉంటుంది, లేకపోతే ఇలా వైట్గా మెరుస్తూ ఉంటుంది. ఇవి మీకు అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. చూడండి, చక్కగా నేను ఆకులు లేత కాడలు వేసుకున్నాను. ఒక కప్పు నిండా ఉప్పు వేసుకొని, చక్కగా ఎక్కువ వాటర్ వేసుకొని, బాగా ప్లెంటీ ఆఫ్ వాటర్తో చక్కగా వాష్ చేసేసుకోవాలి. అప్పుడే క్లీన్గా అవుతుందన్నమాట. నేను చింత చిగురును కూడా అలాగే చక్కగా ఒక 4, 5 టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను వాష్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నానండి. టొమాటోస్ ఇవి చూడండి, నేను 2 కట్టలు వేసుకున్నానండి. అంటు మామిడాకు. అనంతపురము అటువైపు అయితే గంజిరాకు అంటారు, గలిజేరు అంటారు, పునర్నవ అంటారు, ఏదైనా ఒకటే. టొమాటోస్ 4, 5 టొమాటోస్, బాగా పండిన టొమాటోస్ని రఫ్గా చాప్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ ఒక చిన్నది వేసుకున్నానండి, రఫ్గా చాప్ చేసుకొని. తర్వాత ఇవి గార్లిక్ క్లోవ్స్ 5, 6 అలా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక రుచి అంటారా, అది అస్సలు చెప్పలేము. మీరు చేసుకొని ఇది మీరు టేస్ట్ చేస్తేనే అండి, వేడి వేడి రాగి ముద్ద కాస్త నెయ్యి వేసుకొని లంచ్ చేసేసుకుంటే, కాస్త మళ్ళీ పెరుగు ఒకటి ఉంటే చాలండి. ఇక వైట్ రైస్లో అయితే ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏం అవసరం ఉండదండి. అంత కమ్మటి పప్పు ఉంటుందన్నమాట. కాస్త ఆయిల్ వేశాను. చింతపండు ఒక చిన్న నిమ్మకాయలో హాఫ్ ఉంటే ఎంత ఉంటుందో అంత వేసుకున్నాను. ఎందుకంటే మనము ఆల్రెడీ చింత చిగురు వేసాం కాబట్టి మరీ ఎక్కువ చింతపండు పట్టదు. ఇది చక్కగా వాష్ చేసుకొని ఇది కూడా ఒకేసారి వేసుకున్నాను. చింత చిగురు, చింతపండు పైన లాస్ట్లోనే వేసుకోవాలండి. కలపదండి, ఎందుకంటే కలిపితే పులుపుదనం తగిలితే మనకు పప్పు అనేది ఉడక్కపోవచ్చు. ఇంకా నేను సాల్ట్ యాడ్ చేయలేదండి. ఇవన్నీ ఎప్పుడైనా కానీ మనము పప్పు సెట్ చేస్తున్నప్పుడు కుక్కర్లో చింత చిగురు, మామిడికాయలు, లేకపోతే చింతపండు వేసేది పైన వేసి కలపకుండా అట్లా పెట్టేసేయాలి. ఒక 4 విజిల్స్ హైలో పెట్టి 5 మినిట్స్ స్టిమ్లో పెట్టేసుకుంటే మనకు చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇది మనకు ఎంత రుచికరంగా ఉంటుందో, రుచితో పాటు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి. ఇందులో మనకు హార్ట్ హెల్త్కి మంచిది. అలాగే ఇవి జాయింట్ పెయిన్స్ ఉన్న కాళ్ళ వాపులు, అలా స్వెల్లింగ్స్ అలా ఉన్నా కానీ తగ్గిస్తాయి అంటారు. కాబట్టి తప్పకుండా ఇలాంటి టేస్టీ పప్పు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పప్పు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ సీజన్లో మనకు చింత చిగురు, ఈ అంటు మామిడి ఆకు దొరుకుతుంటుంది. కాస్త కరివేపాకు, అలా పచ్చి కరివేపాకు తుంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. మంచి అరోమా ఉంటుంది. చక్కగా ఇట్లా పప్పు పెట్టి తీసుకొని బాగా మ్యాష్ అయిపోయింది. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దండి. కాస్త ఆకుకూర, కాస్త పప్పు కనిపిస్తుంటేనే బాగుంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, రిలేటివ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
మంచి మంచి వీడియోస్ అప్లోడెడ్గా ఉన్నాయి ఆల్రెడీ మన ఛానల్లో. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్గా స్వీట్స్, సేవర్స్, ఇంకా మంచి స్నాక్ ఐటమ్స్, డెజర్ట్స్ అన్నీ వస్తున్నాయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మీరు తప్పకుండా వాచ్ చేయండి. టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఒక విజిల్ పెట్టుకొని నేను తడకా కోసం అండి నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే తాలింపే కాస్త ఘీ యాడ్ చేస్తే మరింత రుచికరంగా ఉంటుంది. ఒక విజిల్ తీసుకొని అందులో కాస్త ఘీ, కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్త బాగా చిటపటలాడిన తర్వాత కాస్త ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ ఉంటే చాలండి. రోటీలో అయినా బాగుంటుంది. వైట్ రైస్లో, రాగి సంగటిలో అయితే అసలు సూపర్బ్ అండి కాంబినేషను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ఆకుకూర దొరికే ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి నాకు కూడా. ఇందులో ధనియాలండి స్పెషల్గా మనం వేసేది కాస్త ధనియాలని ఒక 5, 6 ధనియాలు లేదా 10 అనుకోండి. ఒక 2 చిటికెళ్ళంత ధనియాలు వేసుకుంటే మంచి ఫ్లేవర్, కమ్మటి వాసన వచ్చేస్తుందనమాట. తర్వాత ఎండుమిర్చి 3, 4 ఎండుమిర్చిలు తుంచి వేసేసుకున్నాను. చివరిగా పచ్చికరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకున్నానండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టండి. మీరు హ్యాపీగా తినండి. ఎంతో బలవర్తకరంగా ఉంటుంది మనకు. మంచి ఫైబర్ రిచ్గా అయిపోతుంది. హై ప్రోటీన్ ఉంటుంది. కంటి చూపుకి చాలా మంచిదండి. బోన్స్కి చాలా మంచిది. పొటాషియం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.